అమ్మాయి రెడీ అయితే తీసుకురండి. అలాగే పంతులు గారు. ప్రియా, నాతో పాటు నువ్వురా. ఏమైంది? కావ్యకి చీరకట్టు చాలా బాగుంది. అమ్మా, నిశ్చితార్థ పత్రిక చదవమంటారా? చదవండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో క్రోధనామ సంవత్సరం మార్గశిరమాస దశమి గురువారం స్వాతి నక్షత్రయుక్త మీనలగ్నమందు హైదరాబాద్ పుప్పాలగూడ వాస్తవ్యులు శ్రీ 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 నారాయణరావు వరలక్ష్మి దంపతుల ద్వితీయ కుమార్తె లక్ష్మీ సౌభాగ్యవతి కావ్యను హైదరాబాద్ మాదాపూర్ నివాసస్తులు శ్రీ శ్రీ సుందరయ్య గారు మహాలక్ష్మి దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి మల్లయ్య. What's wrong with you, man? Huh? What's wrong with you? What's going here? Listen to me. My name is Mulls. Just Mulls. Understand? Don't call me that bloody country name Mallayya. అసలు ఎవరు చెప్పారు నీకు చదవమని? ఎవరు చెప్పారు? ఒరేయ్, జాతకరీత్యా అదేరా నీ పేరు? No jatakam, nothing. Just call me as Mulls. Just Mulls. Understand? ఒరేయ్, సాంప్రదాయ ప్రకారం ఆ పేరే చెప్పాలరా. నేను వద్దంటున్నా, సరేనా? గాట్ ఇట్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఏ కావ్య, సార్ పేరు మల్లయ్యట కదా? పేరు సూపరే. మల్లయ్య, కూల్ కూల్, రిలాక్స్. పెళ్లికొడుకు ఫ్రెండ్సే కాదు, మన కావ్య ఫ్రెండ్స్ కూడా బాగా హుషారైన వాళ్లే. స్నేహితులన్నాక అలాగే ఉంటారు. పంతులు గారు, మీరు కానివ్వండి. సరేనమ్మా. అందరూ కలిసి పెద్దల సమక్షంలో వివాహం చేయుటకు నిశ్చయించినారు. ఓం ధ్రువంతే రాజ. ఆ అమ్మాయిలేదో అన్నారని కోపం వచ్చిందా? ముహూర్తం టైంలోపు తాంబూలాలు పుచ్చుకుందాం. ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నేను ఆ పని కోసం ఆపని చెప్పలేదే. మరి దేనికిరా? ఐ మీన్ వెర్ ఇస్ ఎల్డరోటస్ ఫ్యామిలీ అండ్ హర్ హస్బెండ్? ఐ మీన్ ఇంటి పెద్ద కూతురు వాళ్ళ ఆయన ఎక్కడ? ఏమలక్ష్మి, అర్చన పెద్దలుడు ఇంకా ఎందుకు రాలేదు? వచ్చేస్తున్నారు అత్తయ్య. ఇంతకు ముందు అడిగినప్పుడు అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. వాట్స్ హ్యాపెనింగ్ యా? కమ్ ఆన్ టెల్ మీ, వాట్స్ హ్యాపెనింగ్? అది అరే యార్, కమ్ ఆన్ టెల్ మీ, వాట్స్ హ్యాపెనింగ్? లేదండి, వాళ్ళు బయలుదేరే ముందు అర్చనకు ఆరోగ్యం సరిగా లేదట. అందుకని ముందు హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికే వస్తామని ఫోన్ చేశారు. ఇస్ ఇట్ ట్రూ? మీరు చెప్తుంది నిజమా అబద్ధమా? నిజమే చెప్తున్నానండి. అయితే అతను ఇంకా 10 విషయాలు మర్చిపోలేదు అనుకుంటున్నా. అందుకే
నన్ను ఇన్సల్ట్ చేయడానికి ఎలా ప్లాన్ చేసి రాలేదనుకుంటున్నా? అయ్యో అలాంటిదేం లేదు అల్లుడు గారు, మీరు అలా అనుకోకండి. ఎలా అనుకోకుండా ఉండగలను చెప్పండి? ఆంటీ మొన్న కలిసి హోటల్కి రమ్మంటే డోర్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు, నన్ను ఇన్సల్ట్ చేశాడు. ఈరోజు ఇక్కడ శుభకార్యం జరుగుతుంటే రాకుండా ఇన్సల్ట్ చేస్తున్నాడు. పెద్ద కూతురు అల్లుడు, ఇలాంటప్పుడు కూడా రాకపోతే ఎలా చెప్పండి? వాళ్ళు ఇంకా పాదిషలు మనసులో పెట్టుకున్నట్టే కదా, లేకపోతే ఎందుకు రారు? లేదండి, నిజంగానే అర్చనకు ఆరోగ్యం సరిగా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళారంట. నా మాట నమ్మండి. అవునండి, గోపి అర్చన అలాంటి వాళ్ళు కాదు. ముందు తాంబూలాలు మార్చుకోండి, లేకపోతే మళ్ళీ వజ్యం వచ్చేస్తుంది. ఒరే, తాంబూలాలు మార్చుకుందావురా. అవునరా, మళ్ళీ శుభగడియలు దాటిపోతే చాలా ఇబ్బంది. మీరు నన్ను ఎంత కన్విన్స్ చేయాలని చూస్తున్నా వాళ్ళు జరిగిపోయిన విషయం మనసులో పెట్టుకుని రాలేదనుకుంటున్నా. ఎనీవే, లెట్ దెమ్ హ్యావ్ ఓన్ చాయిస్, లెట్ దెమ్ డిసైడ్. కమ్ ఆన్, ప్లేట్స్ మార్చుకోండి, ఐ మీన్ తాంబూలాలు మార్చుకోండి. చెప్పేశారు కదా, ఇక తాంబూలాలు మార్చుకోండి. ఏమండి, ఏమంటారు? అలాగే మార్చుకుందామండి. సరే. ఓం ద్రవంతే రాజా వరుణో ద్రవం దేవో బృహస్పతి ద్రవంత ఇంద్రస్యాగ్నస్య రాష్ట్రం ధారయతాం ద్రవం. వివాహ నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తోస్తు. ఇరువురు కూడా తాంబూలాలు మార్చుకోండి. వివాహ నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తోస్తు. ద్రవంతే రాజా వరుణో ద్రవం దేవో బృహస్పతి ద్రవంత ఇంద్రస్యాగ్నస్య రాష్ట్రం ధారయతాం ద్రవం. శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. భయ్యా ట్రయల్ చూసుకో. పర్లేదు గోపి, నువ్వు స్టార్ట్ చేసిన వెంటనే ఇంజిన్ కండిషన్ ఏంటో తెలిసిపోయింది, కరెక్ట్గా ఉంది. నేను వస్తున్నాను, నువ్వు పద. గోపి, ఎంతైంది? భయ్యా అది లోపల పార్ట్స్ సర్వీసింగ్ అంతా కలిపి 4100. 4100. ఓకే, థ్యాంక్స్ భయ్యా. చూసుకో. ఎందుకు గోపి థ్యాంక్స్ చెప్తున్నావు? రిపేర్ కరెక్ట్గా చేసావు, రేట్ కరెక్ట్గా చెప్పావు, అసలు థ్యాంక్స్ చెప్పాల్సింది నేను. వస్తాను గోపి. సరే భయ్యా. రే అన్నా, భోంచేసి రండి. సరే అన్నా, రారా. అర్చన, చేకడుకొని వస్తాను. అర్చన, ఇవి 4000. వాసుగాడికి 3 నెలల నుంచి వడ్డీ ఇవ్వట్లేదు కదా, ఈ డబ్బులు ఇవ్వాలి, గుర్తు చేయి. నువ్వేమైనా కావాలని వడ్డీ కట్టలేదా? వాసు వల్లే హాస్పిటల్ పోలీస్ స్టేషన్ అని తిరగడం వల్లే కదా కట్టలేదు. ఏది ఏమైనా మాటంటే మాటే, తీసుకున్నప్పుడు టైంకి ఇవ్వాలి కదా. సరే సరే, ముందు అన్నం తిను. ఇదిగో మళ్ళీ మీ ఇంటి నుంచే ఫోన్. పొద్దునుంచి చాలాసార్లు ఫోన్ చేశారు. నువ్వేమన్నా మాట్లాడావా? ఎలా మాట్లాడతాను, నువ్వే కదా మాట్లాడద్దని చెప్పావు. కానీ పాపం చాలాసార్లు ఫోన్ చేశారు అర్చన. ఈ పాటికి నిశ్చితార్థం కూడా అయిపోయి ఉంటుంది. నువ్వు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అయితే అవుతుంది, కాకపోతే కాదు. నువ్వు అన్నం తిను. అర్చన, నాకెందుకో మనం తప్పు చేసామనిపిస్తోంది. మనం రాలేదని పాపం వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. నువ్వేం అంత అనుకోవాల్సిన పనేం లేదు. వాళ్ళేమంత అనుకొని ఉండరు. మనం అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మన గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. అర్చన, వాళ్ళు మన గురించి పట్టించుకోకపోతే ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తారు చెప్పు? అక్కడ నలుగురు మన గురించి అడుగుంటారు, బదులు చెప్పాలి కదా, అందుకే ఫోన్ చేసుంటారు. కానీ మన మీద ప్రేమ ఆపేక్షతో కాదు. మా వాళ్ళకి నా మీద అప్పుడు గాని ఇప్పుడు కానీ ప్రేమే లేదు. అసలు దాని గురించి ఎందుకు బాధపడుతున్నావు? మంచితనానికి హద్దులు లేకపోతే పిచ్చి వాళ్ళ కింద లెక్క కడతారు. నువ్వు అన్నం తిను. రానయ్యా. రారాబో, కూర్చో. అర్చన, వాడికి వడ్డించు. వద్దురా, నేను ఇప్పుడే తినేసి వచ్చా. అన్నయ్య, కొంచెం తినొచ్చు కదా. ఇప్పుడే తినొచ్చాక మళ్ళీ ఎలా తినగలనమ్మా? ఎరా, గిరాకీ లేదా? ఇటొచ్చావు? గిరాకే ఇటు పక్కొచ్చాను రా. సరే, ఎలాగో వచ్చాను కదా, నేను కలిసే పోదామని వచ్చాను. సరే, నువ్వు భోంచే, నేను తర్వాత వస్తాను. బావ ఆగరా. నన్ను కలిసి వెళ్దాను వచ్చావంటే ఏదో పనుండే వచ్చుంటావు. ఏంటి విషయం? ఏం లేదులేరా, ముందు నువ్వు భోంచే, నేను తర్వాత వచ్చి మాట్లాడతానులే. రే, నేను భోంచడానికి నువ్వు చెప్పడానికి సంబంధం ఏంట్రా? విషయం చెప్పు. తర్వాత వస్తానంటున్నాను కదరా. ఎందుకన్నయ్యా?
ఆయనతో చెప్పడానికి ఇంత మొహమాట పడుతున్నావు? వెనక ముందు ఆలోచిస్తున్నావు? చెప్పొచ్చు కదా. నా ముందు చెప్పకూడని మాట అయితే నేను అలా పక్కకు వెళ్తాను. అయ్యో, అలాంటి రహస్యాలేమీ లేవమ్మా. మరి లేకపోతే ఏంట్రా? తిను, ఏం లేదురా, తర్వాత వస్తాను అంటున్నావు. విషయం చెప్పు. ఏం లేదు బావా, నీ దగ్గర డబ్బులేనా ఉన్నాయా? ఎంతరా? ఒక 4,000 అవసరం పడ్డాయి. 4,000? ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందిరా? ఆ సేటు మనుషులు ఇంటికొచ్చేశారు. పోయిన నెల ఈ నెల బండి ఫైనాన్స్ కట్టలేదు. ఈ నెల కూడా వారం దాటింది. రేపటిలోగా డబ్బు కట్టకపోతే బండి తీసుకెళ్ళిపోతామన్నారు. ఫైనాన్స్ వాళ్ళ సంగతి నీకు తెలుసుగా. వాళ్ళకి మన ఇబ్బందులు పట్టవు, డబ్బే ముఖ్యం. 2 నెలల నుంచి కిరాయిలు కూడా సరిగ్గా లేవు. అందుకే ఈ ఇబ్బంది వచ్చింది. ఫైనాన్స్ వాళ్ళు ఇంటికొచ్చి అన్న మాటలకి మీ చెల్లెలు చాలా భయపడిపోతుందిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే యాన్న ఉంటే సర్దుదామని నీ దగ్గరికి వచ్చానురా. ఇందాకే ఓ బండి రిపేర్ చేశానురా. ఆ పార్టీ డబ్బులిచ్చాడు. వాసుగాడికి నేను 3 నెలల నుంచి వడ్డీ కట్టట్లేదు. ఆ డబ్బులతో ఆ వడ్డీ కడదాం అనుకున్నాను. పర్వాలేదులే, నీకింకా అర్జెంట్ కదా. ముందు ఆ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. నువ్వు వెళ్ళి ఫైనాన్స్లో కట్టేసాయి, సరేనా? వద్దురా బావా, ముందా వాసు విషయం చూడు. నా ప్రాబ్లం కంటే అదే ముఖ్యం. రేయ్, నువ్వింకేం మాట్లాడకు. ఆటో వాడు తీసుకెళ్ళిపోతే నువ్వేం తింటావురా? పిచ్చి పిచ్చి వేషాలు లేకు. అర్చన, ఆ డబ్బులు వాడికివ్వు. తీసుకో అన్నయ్య. వద్దురా, ఆటో తీసుకెళ్ళిపోతారు అంతేగా. పోనీరా, అద్దె ఆటో తీసుకుని 4 కిరాయిలు తోలుకుంటాను. రేయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? అద్దె ఆటో తోలుతావా? డబ్బంతా అద్దె కట్టడానికే సరిపోతుంది. అద్దె ఆటో తోలుతట అద్దె. రేయ్, 4,000 ఉన్నాయి, సరిపోతాయిగా? సారీరా బావా. రేయ్, నువ్వెందుకురా సారీ చెప్తున్నావు? న్యాయంగా నేనే నీకు సారీ చెప్పాలి బావా. నా కోసమే కదా నువ్వు నీ ఆటోని తాకట్టు పెట్టావు. సర్లే, ఇక నుంచి నెల నెల ఫైనాన్స్ డబ్బులు నేను కడతాను. డేట్ నాకు గుర్తుచే, సరేనా? సర్లే బావా, వస్తాను. వస్తానమ్మా. సరే అన్నయ్య. అర్చన, అన్నం పెట్టు. ఏమయ్యా లాయరు, ఏంటి లేటు? మా అమ్మను ఎప్పుడు బయటికి తీసుకొస్తావు? సార్, గంజాయి కేసు అంత ఈజీగా బెయిల్ దొరకదు. ఆహా, మాకు తెలియదులే. ఇది చెప్పడానికైనా నువ్వు ఎల్ఎల్బి చదివింది? ఏం లాయర్ వయ్యా? మర్డర్లు, మానభంగాలు చేసిన వాళ్ళు హాయిగా బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అరే, ఆఫ్టర్ ఆల్ గంజాయి కేసు నుంచి మా అమ్మను బయటికి తీసుకురావడానికి అదేదో ఇంటర్నేషనల్ క్రిమినల్ కేసు, టెర్రరిస్ట్ యాక్టు, దేశద్రోహం కేసు అన్న లెవెల్లో చెప్తున్నావు. రూల్స్ తెలియదు, అందులో లొసుగులు తెలియని వాళ్ళంతా లాయర్లు అయిపోతున్నారు. మీరు ఎల్ఐసి కవరేజ్లకే గానీ క్రిమినల్ కేసులకు పనికిరారయ్యా. అసలు మా అమ్మను బయటికి తీసుకురావడం నీ వల్ల అవుతుందా కాదా? ఇదన్నా నాంచకుండా తేల్చి చెప్పు. చెప్పా సార్, ఊరికే టెన్షన్ పడకండి. గంజాయి కేసులో ఎవరికైనా ఇలా పిటిషన్ పెట్టగానే అలా బెయిల్ ఇవ్వరు. 1కి 2 సార్లు జడ్జి గారిని కన్విన్స్ చేయాలి, అప్పుడు గాని ఇవ్వరు. మీరేం కంగారు పడకండి, నేను బయటికి తీసుకొస్తాను కదా. నాకు గంజాయికి లింక్ ఉందయ్యా, కానీ మా అమ్మకు ఏ సంబంధం లేదు. ఇదంతా వరలక్ష్మి ప్లాన్. నైస్గా స్వీట్ బాక్సులో గంజాయి పెట్టి మా అమ్మను ఈ కేసులో ఇరికించింది. ఎవరు ఎలా ఇరికించినా ఇరికించిందే. స్వీట్ బాక్సులో గంజాయి ఆవిడే పెట్టిందని ప్రూవ్ చేయడానికి ఆధారం కావాలి, సాక్ష్యం కావాలి. అప్పుడే కోర్టులో మనం ఏదైనా చేయగలం. సరే, అవన్నీ వదిలేయి. నెక్స్ట్ డేట్కి మీ అమ్మని జామీను మీద బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, సరేనా? తీసుకొస్తా, చూస్తా, ప్రయత్నం చేస్తా. ఇవన్నీ ఏమి వద్దో, ఖచ్చితంగా బయటికి తీసుకురావాలి, రావాల్సిందే, అంతే. సరే సార్, ఖచ్చితంగా తీసుకొస్తాను. అప్పుడే నువ్వు లాయర్వని నేను ఒప్పుకుంటా. సార్, నేను బయలుదేరతాను. బయలుదేరు. అది ఏంటయ్యా బయలుదేరతాను వెళ్తానని నసుకుతున్నావు? సార్, కాస్త డబ్బులు సరే ఇచ్చి పంపిస్తాను కానీ వెళ్ళా. సరే సార్. అమ్మా, మీరు అన్నయ్యతో మాట్లాడరండి, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే.
జయంతి, నువ్వేం వర్రీ కాకు. లాయర్ మంచోడు, కాస్త బుర్రున్నాడు. అమ్మను ఖచ్చితంగా విడిపించి తీసుకొస్తాడు. సరేనా? మరెందుకన్నయ్యా అలా బెదిరించావు? బెదిరించకపోతే డబ్బు గుంజడం కోసం నాంచుతూ ఉంటాడు. చూసావు గదా, డబ్బులు కావాలంట. అందుకే తనకు నేను ఎదురు నరుక్కొచ్చాను. లేకపోతే మనను క్యాషు క్యాషు అంటూ ఖైమా చేస్తాడు. ఆయన సంగతి వదిలేయ్. నీ ప్లాన్లు ఏమయ్యాయి? ఓ రూటు సక్సెస్. మంచి ప్లాన్ వేసి గోపి అర్చన కావ్య నిశ్చితార్థానికి రాకుండా ఆపేశా. మా అత్త తెగ దిగులు పడిపోతుంది. కూతురు అల్లుడు రాలేదని ఓ బాధపడిపోతుంది. పడాలి. ఇంకా ఇంకా బాధపడి దిగులు పడి మంచం ఎక్కాలి. మాయ రోగం వచ్చి పైకి పోవాలి. అవును జయంతి, నువ్విలా రెండు పక్కల డబుల్ గేమ్ ఆడుతున్నావు. పొరపాటున నువ్వు దొరికిపోతే డేంజర్ కదా.